గత 4 దశాబ్దాల క్రితం వ్యవసాయ బావిలో పుట్టగా వెలిసినటువంటి నాగేంద్ర స్వామితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయం నిర్మించి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని నానుడి ఇక్కడ కొనసాగుతుంది. ఈ దేవాలయం వరంగల్ నగరం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఊకల్లు హవేలీ గ్రామంలో ఉంది. ఈ దేవాలయం నిర్మించినటువంటి దాతలతో సహకారంతో ఈ దేవాలయం అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటుంది. మరి ఆ దేవాలయం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 దశాబ్దాల క్రితం రైతు వ్యవసాయ బావిలో వెలసిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీరుస్తూ అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నారు నాగేంద్ర స్వామి. వరంగల్ నగరం నుండి నర్సంపేటకు వెళ్లే ప్రధాన రహదారిలో గల గీసుకొండ మండలం ఊకల్ గ్రామంలో ఈ నాగేంద్ర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం వరంగల్ నగరం నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయంలో కోరిన కోరికలు తీరడంతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు ఈ స్వామిని కొలుస్తూ పూజలు నిర్వహించుకుంటారు. हे देवदेवोत्तम देवता सार्वभौम अखिलांड कोटि ब्रह्मांड नायक पुराण पुरुषा पुंडरीका रामायण सेवा अवतारय श्रीराम राम रामेन्द्र मे रामे मनोरमे सहस्रनाम तत्तुल्य राम महत्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. हे देवदेवोत्तम देवता सार्वभौम अखिलांड कोटि अस्मिन् राष्ट्रे अस्मिन् ग्रामे क्षामडंब इति बाधा निवारणार्थं लोकरक्षणार्थं भारत देश सर्व शांत्योपदासन व्यय प्राप्त्यर्थम उग्रवादीनां सर्व शत्रु शमनार्थम सर्वेषां जनानां मनोवांछाफल सिद्ध्यर्थम श्री नाग सुब्रह्मण्येश्वर स्वामिनः संपूर्ण अनुग्रह प्रकारेण अस्मिन् देशे अस्मिन् राष्ट्रे क्षामडंब इति बाधा निवारणार्थम उग्रवादाः विनाशनार्थम सर्वोपशांतिपूर्वक सर्वेषां नायकत्वानां संपूर्ण कल्याणरामनुग्रहादित्यर्थं श्री नाग सुब्रह्मण्येश्वर स्वामी दिव्य चरणारविंदार्पणमस्तु. ప్రతి మంగళవారం రోజున స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఎంతో సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరిస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో నిత్యం ఆ నాగేంద్ర స్వామి నాగుపాము రూపంలో సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారని ఇక్కడి భక్తులు తెలుపుతున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఎలాంటి కోరికలు కోరుకున్నారు, వారు ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ ఊకల్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరుగుతుంది. మేము కోరుకున్న మా పాప మ్యారేజ్ అయ్యగారు చెప్పిన డేట్ ప్రకారము డేటుతో సహా అదే డేట్ నాడు పెళ్లి అవుతుంది అన్నారు. అదే డేట్ నాడు ఎంగేజ్మెంట్ జరిగినది. మా అల్లుడు రావడం వల్ల లేటు వల్ల కానీ కోరికలు అయితే 100% నెరవేరింది. అయ్యగారు చెప్పిన డేట్తో అంటే ఇక్కడ ఖచ్చితంగా దైవశక్తి అనేది ఉందంటారా? 100% ఉంది. నమ్ముకున్న వారికి అయితే ఉన్నది. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఊకల్లు నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నే నమః, శరవణ భవాయ నమః. మరి మన భారతదేశంలోనే ప్రత్యక్షంగా సర్పాకారంలో మాకు ఎన్నోసార్లు స్వామివారు దర్శనమిచ్చారు. దానికి నిదర్శనం కూడా ఉంది. లోపల పుట్టలో స్వామివారు మనకు నిదర్శనంగా పూలమాలను తీసుకున్న వీడియోస్ కూడా ఉన్నవి. మరి ఆ విధంగా స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా అయ్యి మరి ఎంతోమంది ధర్మబద్ధమైన కోరికలు తీర్చే స్వామి. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సముద్రాల సుదర్శన ఆచార్యులు, మరి వారు జ్యోతిష్య ప్రావీణ్యులు. రోషయ్య కొణజేటి రోషయ్య మాజీ గవర్నర్ చేతిన సన్మానం పొందిన వారు. మరి వారు నిజంగా కూడా మన జాతకంలో ఉన్నటువంటి బాగోగులు పరిశీలించి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి మరి భక్తుల యొక్క ధర్మమైన కోరికలు, సంతానము, వివాహము, ఉద్యోగ ప్రయత్నము ఇవన్నీ కూడా సఫలమవుతున్నాయి. మేము 25 ఏళ్ల నుంచి వస్తున్నాము. మా ప్రతి లైఫ్ విజయంలో ఈ దేవాలయం స్వామివారు ఉన్నారు.
ఈ దేవాలయ చరిత్ర తీసుకున్నట్లయితే గత 4 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతమంతా కూడా వ్యవసాయ భూములు ఉండేవి. ఈ భూ యజమానికి కలలో కనబడి నేను బావిలో పుట్ట రూపంలో వెలిసి ఉన్నానని తెలపడంతో ఆ రైతు గ్రామస్తులతో కలిసి దానిని వెలికి తీశారు. అనంతరం చుట్టూ ఉన్న వ్యవసాయ బావి పూడ్చి దేవాలయం నిర్మించారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పాటుగా నిత్య పూజలు నిర్వహించడం ప్రారంభించారు. అలా భక్తులు స్వామివారిని కోరిన కోర్కెలు తీరుస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో తాము కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఈ దేవాలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు మరియు అతని కుమారులు సముద్రాల శ్రీహర్ష ఆ స్వామివారికి నిత్య పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు భక్తులకు భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి మరియు ప్రజల జాతకాలు చెబుతారు. చెప్పిన జాతకం చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఆచార్యుల వారు చెప్పిన విధంగా మాకు జరిగిందని కొంతమంది భక్తులు స్వయంగా తెలియజేయడం విశేషం. నా పేరు కృష్ణప్రసాద్ రెడ్డి, పెద్దిరెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ టెంపుల్ చాలా సుబ్రహ్మణ్య స్వామి అంటే పెళ్లి కాని వారికి, తర్వాత ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడే ఎటువంటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి దీనికి. అందుకోసమే చాలామంది చెప్తే ఈ పవర్ఫుల్ అని చెప్పి ఈ టెంపుల్కి మేము రావడం జరిగింది. చాలామందికి అనుకునే కోరికలన్నీ నెరవేరినాయట. మేము కూడా అందుకోసమే దాని గురించనే మేము కూడా ఈరోజు వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి పూజ, అభిషేకాలు, పట్టు వస్త్రాలు కూడా సమర్పించాము. ఈ అందరికీ చాలా బాగా జరుగుతుంది ఇది, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. ఈ ఏరియాలో చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కొన్ని కార్యక్రమాలు నుంచి స్టార్ట్ చేసుకొని పోయిన వాళ్ళకు కూడా పనులు జరిగినాయని చెప్పి విన్నాము. అందుకోసం మేము కూడా దర్శనం చేసుకొని ఈరోజు అభిషేకం చేసుకున్నాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా శక్తివంతమైన తెలిసి వచ్చాము, తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాము. మేము కొత్తగా వచ్చాము. స్వామివారికి వస్త్రాలంకరణ చేసి అభిషేకం చేయించుకున్నాము. పెళ్లి కాని వాళ్లకు, ఏదైనా దోషం ఉన్న వాళ్లకు, ఏమైనా పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళందరికీ, ఏమైనా పనులు కాకుండా ఉన్న వాళ్ళకందరికీ జరుగుతాయని చెప్పి తెలుసుకొని వచ్చాము మేము. చాలా మాకు మంచిగా అనిపించింది. ఇక్కడ పూజ చాలా బాగా జరిగింది. అయ్యగారు కూడా చాలా బాగా మాకు చాలా బాగా పూజ చేయించారు. అయ్యగారు కూడా చాలా మంచిగా చెప్తున్నారు, ఓపికగా చెప్తున్నారు. మేము మళ్ళీ మా బాబుని తీసుకొని కూడా రావాలనుకుంటున్నాం. ఇప్పుడు మేము మాత్రమే వచ్చాము, మేము పిల్లలతో రావాలనుకుంటున్నాము. చాలా బాగుందండి మాకు ఇక్కడ. మా పాప వాళ్ళ బాబుకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. అయితే అయ్యగారిని కలిస్తే ఇక్కడ నాగపూజ చేసి నాగ పద్మలు కాళేశ్వరంలో కలపాలని చెప్పారు. దానికోసమని ఈరోజు వచ్చాము. పూజ మంచిగా జరిగింది, అభిషేకం చేయించాము. పూజ నాగపడిగలు తీసుకొని ఇటు నుంచిటే డైరెక్ట్ కాళేశ్వరం వెళ్తామని చూస్తున్నాం. ఈ ఆలయానికి మొదటిసారిగా వచ్చామండి మేము. ఈ ఆలయంలో చాలా మంచిగా అనిపించింది. ఆలయంలో లోపలికి వెళ్ళగానే ఒక వైబ్రేషన్ అనిపించింది. అయ్యగారు కూడా చాలా మంచిగా పూజ చేస్తున్నాడు. అందరికీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అయ్యగారు తీరుస్తున్నాడు. ఇంకొకటి, ఈ నాగేంద్ర స్వామిని నమ్ముకున్న వారికి అన్ని పనులు అవుతున్నాయి, అన్ని కోరికలు తీరుతున్నాయి. ఈ గుడిని దర్శించుకున్నందుకు మా జన్మ కూడా ధన్యమైంది. జై శ్రీరామ్. అంతేకాకుండా ఈ దేవాలయ ప్రధాన అర్చకులు యువ, ధర్మ, ధ్వజ, విభూషణ్ బిరుదును కూడా పొందారు. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి, నాగేంద్ర స్వామి జయంతి, నాగుల పంచమి, నాగుల చవితి మరియు ప్రత్యేక పర్వదినాల్లో పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం రోజున సూర్యోదయం సమయానికి స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, భస్మం మరియు పంచామృతాలతో ఎంతో ఘనంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకాలను వీక్షించేందుకు గ్రామస్తులతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు దేవాలయానికి చేరుకుని అభిషేకాలను వీక్షించి అనంతరం స్వామివారి అలంకరణను చూసి ఆ స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. సుమారుగా 3:30-4 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంతసేపు కూడా భక్తులు ఓపికగా నిల్చుని ఆ స్వామి హారతి తీసుకున్న అనంతరమే తిరిగి ఇళ్లకు బయలుదేరుతుంటారు.
పూజారి గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఏ ఆగమన ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది? శరవణ భవాయ నమః. సుప్రసిద్ధ ఊకల్ శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగ సుబ్రహ్మణ్య స్వామి సర్పావతారంలో విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలు క్షిప్రంగా తీరుస్తూ స్వామివారు ఊకలు నాగేంద్ర స్వామి అంటే కొంగు బంగారంగా విలుస్తుంటుంది. ఇక్కడ స్మార్తాగమ ప్రకారంగా స్వామివారి యొక్క పూజాదిక్ష నిర్వహించబడుతుంది. ప్రతి మంగళవారం కూడా స్వామికి విశేషంగా పంచసూక్త, దశశాంత, సర్పసూక్త విధానంగా స్వామికి విశేష వల్మీక అనగా పుట్టకు అలంకారము, అభిషేకము ఇట్లా ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతాయి. 40 సంవత్సరాల క్రితము ఊకల్ గ్రామంలో మాచినపల్లి మోతయ్య అనే రైతు కలలో చిన్నగా ఫలావతారంలో స్వామి యొక్క అవతరిస్తామని చెప్పగా భక్తుల యొక్క సూచనతో స్వామివారి అనతి కాలంలోనే ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిపించుకొని స్వామి విశేషమైనటువంటి పూజాధిక్యాలు కూడా ప్రతి మంగళవారం అభిషేకము, నాగుల పంచమి శ్రవణ మాసము, కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తమిళనాడు క్షేత్రంలో జరిగేటువంటి మండల దీక్ష, సుబ్రహ్మణ్య మురుగన్ యొక్క దీక్ష, నాగబంధ పాలకావడలతో ఇక్కడ విశేషంగా దీపావళి తర్వాత వచ్చే 4వ రోజు కార్తీక శుద్ధ చవితి రోజు ఇటు ఉత్సవం నిర్వహించబడును. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసంలో స్వామివారి యొక్క కళ్యాణం అనేది వల్లీదేవి దేవసేనాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో కాళసర్పదోష, కుయదోష, వివాహ, సత్సంతాన ప్రాప్తికి స్వామివారి యొక్క ఆలయంలో పూజాధిక్యం అభిషేకం చేసుకుంటే కనుక వారికి ఆ యొక్క దోష నివారణ కలిగి శీఘ్రంగా వివాహ, సత్సంతాన సౌభాగ్యం పొందుతున్నాయని సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుల యొక్క నమ్మకం. ముఖ్యంగా ఈ దేవాలయంలో నాగేంద్ర స్వామితో పాటుగా సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పురాణాల్లో సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మదేవునిపై దాడి చేసినందుకుగాను బ్రహ్మశాపం వల్ల నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఇది నాగేంద్ర స్వామి దేవాలయం, కానీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ కొలవడం జరుగుతుంది. దానికి విశేషం ఏంటి అసలు? బ్రహ్మదేవుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి బంధించి కొట్టిన కారణం చేత, బ్రహ్మదేవుణ్ణి కొట్టిన కారణం చేత, సృష్టికర్తనే కొట్టిన కారణంతో తన తప్పును తెలుసుకొని సుబ్రహ్మణ్య స్వామి కలియుగంలో సర్పావతారంతో వెత్తి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు తన తరుణోపాయంగా బ్రహ్మదేవుని కొట్టిన కారణం చేత అతని యొక్క శరీరంలో ఎటువంటి వ్రణములు, దెబ్బలు తగిలినవో ఆ యొక్క పాప నివారణార్థము, ఆ ప్రాయశ్చిత్తం కొరకే బ్రహ్మహత్యా పాపం తొలగడానికి తానే స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే సర్పావతారంలో వెలుగుతున్నాడు. కావున సుబ్రహ్మణ్యేశ్వరుని సర్పావతారంగా భక్తులు కొలుస్తూ ఉంటారండి. చూసుకున్నట్టయితే ఇక్కడ భక్తులు ప్రతి మంగళవారం కూడా పెద్ద ఎత్తున తమ కోరిన కోరికలు తీర్చడానికి కంకణబద్ధులు అవుతారని తెలిసింది. అది ఆ యొక్క కంకణం యొక్క ప్రత్యేకత ఏంటి? స్వామివారి యొక్క ఆలయంలో కనుక సర్ప కంకణధారణ ధరిస్తే కనుక వారికి వివాహ, ఉద్యోగ, సత్సంతాన ప్రాప్తికి స్వామి యొక్క మూలమంత్రంతో ఆ యొక్క కంకణధారణ అనేది నిర్వహించబడుతుంది. ఆ కంకణము ధరించిన భక్తులకు వారి యొక్క మనోవాంఛ ధర్మబద్ధమైన కోరిక సిద్ధించాలని సుబ్రహ్మణ్య స్వామి ఊకల్లో వాళ్ళు తలిస్తే కనుక వాళ్ళ యొక్క ఫలితం లభిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా పంచసూక్త, దశశాంత, సర్పసూక్త విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన అనేది స్మార్తాగ ప్రకారం నిర్వహించుతుంది. అందుకే యంత్రాధీనందు దేవత, మంత్రాధీనందు బ్రాహ్మణ. ఏ కోశాను కూడా ఉదయం 6:30 గంటలకు ఎంతటి వారైనా స్వామివారి యొక్క కాల నిర్ణయ ప్రకారం వచ్చి అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. అభిషేక మంత్రభాగంతో వారి యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో వారి యొక్క కోరికలు సిద్ధించడం జరుగుతుంటుంది. ఈ దేవాలయంలో ఉపాలయాలుగా గణపతి దేవాలయం మరియు ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటుగా నవగ్రహాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. భక్తులు ఈ నాగేంద్ర స్వామితో పాటుగా హనుమంతుని మరియు గణపతిని, నవగ్రహాలను దర్శించుకుని వెళుతూ ఉంటారు. నాగదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వారు కోరిన కోరికలు నెరవేర్చాలంటూ నాగశిలలను ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేవాలయంలో మరెన్నో వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. మీ అనుభవాలేంటి?
నా పేరు రామూర్తి అండి, కర్ణకంఠ రామూర్తి. ప్రభుత్వ ఉపాధ్యాయుని. మాది గీసుకొండ స్వస్థలం, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊకల్ హవేల్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాము. ఇక్కడ ఎంతోమంది భక్తులు మరి ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతోటి అనేక మంది విద్యార్థులు మరి వీసాలు పొంది దేశ విదేశాలు స్థిరపడడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం మంచిగా లేకపోయినా, కొంతమందికి పెళ్ళిళ్ళు సకాలంలో కాకపోయినా కూడా స్వామివారిని సందర్శించుకొని అందరూ కూడా శుభ ఫలితాలను పొందడం అనేది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఈ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్నటువంటి శ్రీమాన్ సముద్రాల సుదర్శనాచార్యులు గారు జ్యోతిష్యంలో దిట్ట. వారు PhD చేసి ఉన్నారు. వారి యొక్క జ్యోతిష్య శాస్త్రము కూడా ఇక్కడ దేవాలయంలో భక్తులు అనేక మంది రావడానికి అది దోహదపడుతున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేవాలయం అనేది అనేక మంది అనేక రంగాల్లో ముందంజలో ఉండడానికి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. చిన్నప్పటికెళ్ళి కూడా ఇక్కడే వస్తుండే అయ్యగారి దగ్గరికి. అప్పుడు కూడా మా కోడళ్ళకి మీకు ఉద్యోగం వస్తుంది, మ్యారేజ్ కూడా జరుగుతుంది, మంచి సెటిల్ అవుతారు అని చెప్పేసి అప్పుడే చెప్పారు. అదేవిధంగా మా ఇద్దరు కోడళ్ళకు కూడా అయ్యగారు చెప్పినట్టుగానే వాళ్ళ మ్యారేజ్లోనే వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది. అది చూసి మేము కూడా ఒక నెల రోజులకి వెళ్ళి మేము కూడా అక్క ఇట్లా ఉన్నదంటే ఇక్కడ మన అయ్యగారు ఉన్నారు అని చెప్పి ఇక్కడ మాకు తీసుకొని వచ్చారు. నెల కింద మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. మా పాపని మా ఫ్యామిలీ అంతా ఇది 2వ వారము మేము వస్తున్నాము. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క భక్తులను అందరినీ చూస్తుంటే ఈ అలంకరణ ఇదంతా దేశం లేని ఎక్కడ లేని సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నిలబడితే స్వామివారి ముందు నిలబడితే అసలు ఇంటికి కూడా పోబుద్ది అనే పొజిషన్లో ఉన్నాము. కోరిన కోరికలకు కొంగు బంగారంగా ఆ స్వామివారు చూస్తూ ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడుతో పాటుగా ఇక్కడ వ్యాపారవేత్తలు ప్రజలు తమ కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ కంకణ బద్దులై తిరిగి కోరికలు నెరవేరినాక ఆ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటూ పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి చేరుకుంటున్నారని తెలుస్తుంది. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్.